దినచర్యల పాఠాలు. ఇరవై 28 ఇస్తిస్కా, వర్షం కోరుట. జుమా ఖుత్బాలో ఇస్తిస్కా. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి జుమా రోజు మింబర్కు ఎదురుగా ఉన్న ద్వారంలో ప్రవేశించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అభిముఖాన్ని నిలబడి, ఓ ప్రవక్త, కరువు కారణంగా పశువులు నాశనమయ్యాయి, రహదారులు చెడిపోయి ప్రయాణాలు కష్టమయ్యాయి, మీరు అల్లాహతో వర్షం కురిపించమని దువా చెయ్యండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ 2 చేతులు ఎత్తి, ఓ అల్లాహ్, నీవు మాకు వర్షం కురిపించు, ఓ అల్లాహ్, నీవు మాకు వర్షం కురిపించు, ఓ అల్లాహ్, నీవు మాకు వర్షం కురిపించు అని దువా చేశారు. ఆ తరువాత జరిగిన విషయాన్ని అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. అల్లాహ్ సాక్షిగా, ఆ సమయానికి ఆకాశంలో వచ్చుకు ఒక మబ్బు తునక కానరాలేదు. మాకు ఆ కొండకు మధ్యలోని అన్ని ఇళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ మరుక్షణమే ఆ కొండ వెనుక నుంచి డాలు లాంటి మేఘమాలికలు కమ్ముకు రావడం మొదలయ్యి ఆకాశానికి మధ్యలోకొచ్చి మళ్ళీ ఆకాశమంతటా వ్యాపించి వర్షం కురవసాగింది. అల్లాహ్ సాక్షిగా 6 రోజుల వరకు మేము సూర్యుడిని చూడనేలేదు. ఆ తరువాత జుమాలో అదే వ్యక్తి అదే ద్వారం నుంచి ప్రవేశించాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తున్నారు. ఆయనకు ఎదురుగా నిలబడి, ఓ ప్రవక్త, అధిక వర్షం కారణంగా పశువులు నాశనమయ్యాయి, రహదారులు తెగి ప్రయాణాలు ఆగిపోతున్నాయి, వర్షమును ఆపాలని మీరు అల్లాహ్ను వేడుకోండి అని విన్నవించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ 2 చేతులు ఎత్తి, అల్లాహ్, మా చుట్టూ ప్రక్కన వర్షం కురిపించు, మా మీద వద్దు. అల్లాహ్, పీఠభూముల మీద, పర్వతాల మీద, అటవుల్లో, గుట్టల మీద, లోయల్లో, చెట్లు చేమలు పెరిగే ప్రాంతంలో కురిపించు అని దువా చేశారు. అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు. అప్పుడు వర్షం ఆగిపోయింది. మేము ఎండలో నడుచుకుంటూ వెళ్ళాము. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహత్యాల్లో నుంచి ఒక దాని ప్రస్తావన ఉంది. 2. జుమాలో వర్షం కొరకు దువా చేయుట ధర్మసమ్మతం. 3. ప్రజలకు వర్షం వల్ల నష్టం ఏర్పడినప్పుడు వర్షం కురవకూడదని అల్లాహ్తో దువా చేయవచ్చును. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.